ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఆమెన్. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసులోనున్న పరిశుద్ధులకు మరియు విశ్వాసులకు శుభమని చెప్పి వ్రాసిన పత్రిక. ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా పిల్లలైన వారు తల్లిదండ్రుల మాట వింటున్నారా? అపొస్తలుడైన పౌలు గారు పిల్లల విషయంలో ఎందుకు ఇంత ఖచ్చితంగా తెలియజేస్తున్నారు? దేవుని యందు విశ్వాసముంచి దేవుని వాక్యమును అనుసరించి ఆయన యందు భయభక్తులు గల వారి పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. దేవుని యందు భయభక్తులు గల పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. అమ్మా నాన్న మీ మేలు కోరి ఏదైనా చెప్పినప్పుడు మీరు తప్పక వినాలి. వారి మాటలకు ఎదురు చెప్పకూడదు. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రుల మాట చొప్పున నడుచుకునేవారు చాలా అరుదుగా ఉన్నారు. తల్లిదండ్రుల మాట పెడచెవిని పెట్టి విచ్చలవిడిగా తిరిగి తల్లిదండ్రులకు వేదన కలుగజేయుచున్నారు. తల్లిదండ్రులకు దుఃఖమునకు గురి చేస్తున్నారు. అనేకమైన చెడు అలవాట్లకు బానిసలై తల్లిదండ్రులకు వేదన కలుగజేస్తున్నారు. ప్రియ సహోదర సహోదరి, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించండి. చిన్ననాటి నుండి దేవుని భయంతో పెంచండి. వారి భవిష్యత్తు తల్లిదండ్రులైన వారి మీద ఆధారపడి ఉంటుంది. చిన్ననాటి నుండి వారిని క్రమశిక్షణలో దేవుని భయములో పెంచండి. వారు పెద్దవారైనా సరే వారి తల్లిదండ్రుల మార్గమున నడుచుకుంటారు, ప్రయోజకులవుతారు. పిల్లలైన వారు తల్లిదండ్రుల మాటలు తప్పకుండా వినండి. మీ భవిష్యత్తు బాగుండాలని, అందరికన్నా మిన్నగా ఉన్నత స్థితిలో ఉండాలి అని తల్లిదండ్రుల కోరిక. మీ మీద విరోధము కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. పిల్లలు దారి తప్పినప్పుడు వారిని ప్రేమతో సరిచేయండి. వారికి విసుగు పుట్టింపవద్దు. పిల్లలను ప్రేమతో మంచి మార్గంలో నడిపించండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించిన. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించిన. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యము వెనుక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షణ పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా పిల్లలైన వారు ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. గాయపడిన వారి గాయములను బాగు చేయండి, స్వస్థపరచండి. వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయిన వారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా
మీ కృప ఉంచండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో తల్లిదండ్రులకు విధేయులై మీ యందు భయభక్తులు కలిగి మిమ్మలను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నెంబర్ 9676389821.